బ్రో ముగ్గుల పోటీ ఎలా జరుగుతుంది? నేను పుట్టినప్పటి నుంచి మాట్లాడు రంగులు పోటీలు అయితే ఓకే. ఇంకా రదీప్ గారు కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. కానీ మా బొంగబాబుకి చాలా లాస్ వచ్చిందని బాధపడుతుంది. మన రింగు హనుమంతపురం యూత్ అసోసియేషన్ వారికి హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ వ్లాగ్స్. సంక్రాంతి సంబరాల్లో ఈరోజు సెకండ్ డే ముగ్గుల పోటీ జరుగుతుంది. సో గాజ్ది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెళ్ళి ఇప్పుడైతే చూద్దాం. మా విలేజ్లో, మా విలేజ్ పేరు తెలుసు కదా, ఆర్హెచ్పురం. మన ఫాలోవర్స్ అందరికి తెలిసి ఉంటుంది. అనంతపురం. ఇంకా 35 నిమిషాలు టైం ఉంది కనుక ఎవరు కూడా ముగ్గుల పోటీ ఎలా జరుగుతుందో ఏం చేయాలని వచ్చు. వాళ్ళు ముగ్గులు వేస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. చూస్తున్నాను బాబు గారు నమస్తే. ఆర్గనైజర్ నమస్తే. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మా హనుమంతపురం గ్రామంలో స్వగ్రామానికి పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల్లో జీవించి ఉద్యోగం, వ్యాపార అన్ని రంగాల్లో ఉండి స్థిరపడి ఈరోజు సొంత గ్రామానికి విచ్చేసినటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు సంక్రాంతి సంబరాల్లో చాలా విజయంగా జరుపుకుంటున్నాం. మరి కార్యక్రమంలో మరి గ్రామ యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరి ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ముందు సాగాలని, ఈ గ్రామ అభివృద్ధి నడిపించాలని కోరుకుంటున్నాం. మధ్యలో ఉంటే వాళ్ళని డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా కొంచెం బయట నుండి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మధ్యలో తిరగొద్దు. కొంచెం దూరంగా జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా వేస్తున్నారు. ఇప్పుడు చెప్పైతే మన ఊర్లో ముగ్గుల పోటీ ఎలా జరుగుతుంది ఏంటి విశేషాలు? హాయ్ గైస్, అందరికైతే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మన గ్రామంలో ముగ్గుల పోటీ అంగరంగ వైభవంగా జరుగుతుంది. సూపర్ డూపర్ గా జరుగుతుంది. ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్నటి భోగి మంట మళ్ళీ వెలిగించారు. ముగ్గుల పోటీలు అయితే ఎరగతి చేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి. రమేష్ మనకి స్పీచ్ చేస్తున్నారు. ఏంటి సంగతి రమేష్ గారు? ఎందుకు మీరు వచ్చారు?
ఏంటి సంగతి చెప్పండి ఇప్పుడు. మేము రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు మా గ్రామంలో రంగోలి పోటీలు జరుగుతున్నాయి. ఒక్కసారి మీరు చూసారు అనుకో ఎలా ఉంటుందంటే చూసి చూసి మీరు అక్కడ పడిపోతారు. ఒక్కసారి మీరు చూడాలంటే మా ఊరు రావాలి. నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం జరగడం అనమాట సంక్రాంతి. ఈ సంక్రాంతిలో ఇంతగా ఎన్ని ఈవెంట్స్, ఎన్ని ప్రోగ్రామ్స్ ఇది ఎలా జరగడం మరోసారి. ఇప్పుడు మా గణేష్ గారు మాట్లాడతారు, వాళ్ళ మాటలు ఇంకా చాలా బాగుంటది. ఈ రోజు మా గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సవంగా జరుగుతున్నాయి. ఏ సంవత్సరం కూడా ఇలాగా జరగలేదు. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది ఇలా జరిగితే ఎక్కువ మంది రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే, ఇంకా కాళ ప్రదీప్ గారు వాళ్ళ విన్నపం ఏం చెప్పాలో చెప్తారు. మేమేం చెప్పదలుచుకోలేదు, ఇంకా ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటాను. అలాగే రమేష్ బాబా ఒకసారి ఓకే, ఈ రోజు రంగోలి పోటీలు అవుతున్నాయి. కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి. అందరూ అలర్ట్ గా ఉండాలి. నాకు మైక్ ఇచ్చిన గణబాబుకి చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. అసలు ఆర్హెచ్పురం పంచాయతీ ఇలాంటి కార్యక్రమం చేసుకుంటామని ఎప్పుడు కూడా అనుకోలేదు కూడా. చాలా బాగా చేసుకుంటున్నాము. ఇది మన ఊరికి చాలా గర్వంగా ఉంటది ఇలాంటి కార్యక్రమం చేపట్టడం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మనం ఎన్నో చేసుకోవాలి. తర్వాత ఇక మన కూచిపూడి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి నేను హైదరాబాద్ నుండి ఊరు వస్తాను. మా ఊరు ఎక్కడున్నా కానీ ప్రతి సంక్రాంతికి ఇలా ఎప్పుడు జరగలేదు. మా ఊర్లో కుర్రాళ్ళందరూ కొంత అమౌంట్ వేసుకుని ఒక డీజే అరేంజ్ చేసి నిన్న డాన్స్ బేబీ డాన్స్ చేశారు విజయనగరం నుండి. ఈరోజు కూచిపూడి అండ్ ఆడవలసే ముగ్గులు కూడా పోటీలు చేశారు. అలాగే రేపు చిన్నపిల్లలకి డాన్సులు కూడా గేమ్స్ ఆడిపిస్తారు. చాలా ఎంజాయ్ గా ఉంది. చాలా మంది ఆనందంగా పండుగ సంబరం చేసుకున్నారు. అల్లుళ్ళు వచ్చిన ఊరికి చాలా ఆనందంగా పడుతున్నారు. సిస్టర్స్ కదా, కానీ మా బొంగబాకు చాలా లాస్ వచ్చిందని బాధపడతారు. తగలెట్టేసాడు. మనం ముందుకెళ్దానికి ఎవరైనా దొరుకుతారేమో చూసి మాట్లాడదాం. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యువతంతా మంచి ఇది తీసుకొని మరి నెక్స్ట్ సంవత్సరం ఏంటంటే సంక్రాంతి ఊరు రావాలి అనే విధంగా చేయడం చాలా సంతోషదాయకం. మన జడ్జెస్ అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. సో జడ్జెస్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ పోల్ ఏంటో తెలుసుకుందాం అన్నమాట. జడ్జెస్ చిన్నగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి చిన్నగా పరీక్షించండి. ఎలాంటి కంపెనీలు ఎదురు మాట వెళ్ళితే దయచేసి మీకు రక్షించి మాత్రమే వేయండి. మీరు ప్రతి ఒక్క ముఖ్యమంత్రులను ప్రతి ఒక్క ఆడపిల్లలను చాలా కష్టపడి వేశారు. కాబట్టి ప్రతి ఒక్క ముగ్గురు కూడా ముఖ్యంగా టీమ్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు టీమ్ 2 అన్నమాట వస్తుంది. వాళ్ళు ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో చెక్ చేసి చెప్తారు. సో దాన్ని బట్టి ఫస్ట్ పేజ్ ఎవరికి, సెకండ్ పేజ్ ఎవరికి డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద టీమ్ 1 ఆల్రెడీ అయిపోయింది. సో టీమ్ 2 అక్కడ నుంచి వస్తుంది. సో వీళ్ళు బాక్స్ టాలీ అవుతాయి. సో పర్ఫెక్ట్ రావాలని చెప్పి టీమ్ జడ్జెస్ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, కొట్టుకుంటున్నారు అక్కడ నుంచి రావట్లే ముందుకి. అసలు ఏం చూస్తున్నారు కోరుకుంటున్నాం. గ్రామ పెద్దలు మరియు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని
సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు 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 వాళ్ళకి అమౌంట్ అనేది బహుకరణ జరుగుతుంది. ఉత్సాహంగా మన మహిళా మహిళలు నిజంగా చాలా ఈ కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన రొంగు హనుమంతపురం యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకించి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే మరి ఈనాటి ఈ రంగవల్లిక పోటీలలో మన ఆడపడుతులు మా ప్రధాన బాబులు చాలా చక్కగా వేసి ప్రదర్శనను కలిసి చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మరి ఇంకా నెక్స్ట్ చాలా బాగా కార్యక్రమం చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామానికి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రంగవల్లి పోటీల్లో రెండవ తరగతి శ్రీ శ్రావణి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు భారపు కుచములపై పై గడు సింగారము నెరపెట్టి గంధబొడి చేరు పదపై చిన్నగా పడతల అంటూ వెనక తిరుగుతుంటది, తిరిగి తిరిగి ఫైనల్కి చేరుకుంటది. మా అభిమానులు డ్యాన్స్ వేస్తే గ్రేస్ ఉంటది. ఐ లవ్ యూ అంటూ జడ్జిలకి సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు. DJ Mari from Vizag. DJ